వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి. నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ వెలగల శ్రీ దుర్గా అనంతలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశీల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ళ లక్ష్మణరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, బైపే రాజేశ్వరరావు, షేక్ అజీజ్ భాషా, బండి వేణుగోపాలకృష్ణ, ఆకుతోట సతీష్ కుమార్, దేవెల్ల శ్రీనివాస్, గారపాటి విజయ్ కుమార్, ఏకా రామారావు, వినోద్ రామదాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు మధురబోయిన గణపతి, సీతారామయ్య, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో గల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు గారి ఆదేశానుసారం ఇక్కడ మన దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు మన స్వాతంత్రం వచ్చినా కానీ సుమారు 2 సంవత్సరాల పైగా మనం రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగం, విధి విధానాలు, అలాగే రాజ్యాంగం పొందుపరిచేటప్పుడు రైతులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, అలాగే వ్యాపార వర్గాలు కానీ, రాజకీయ వర్గాలు కానీ, అలాగే రాష్ట్రాల హక్కులు, కేంద్రాల హక్కులు, ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో అక్కడ రాజ్యాంగాన్ని ఇవన్నీ కూడా అన్వయం చేసుకుని, అలాగే ఇక్కడ మన దేశానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. సుమారు 200 సంవత్సరాల పాటు విదేశీ పాలనలో మన రాజ్యాంగం కానీ, హక్కులు కానీ ప్రజలకు ఏదీ లేనిటువంటి పరిస్థితుల్లో మనం కొత్తగా రాజ్యాంగం నిర్మించుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ, అలాగే విదేశీ పరిపాలన ముందు కూడా రాచరిక పరిపాలనలో వారి అనుగుణంగా ఎవరికి అనుగుణంగా వాళ్ళ ఇష్టానుసారం చేసుకుని ప్రజల మీద వివిధ రకాల పన్నులు కానీ, వివిధ రకాల ఇబ్బందులు కానీ పెట్టినటువంటి మన విదేశీ పరిపాలనలో మనం చాలా చూసాం. దాని నుంచి విముక్తి కలిగించినటువంటి పరిస్థితి మన ప్రజా పరిపాలన, మన రాజ్యాంగం 77 సంవత్సరాల క్రితం నుంచి మనకి అమలైందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాజ్యాంగం ఏదైనా మార్పు కావాలంటే మన ప్రజా నాయకుల్లో 3వ వంతు మెజారిటీ ఉంటే తప్ప ఏ రాజ్యాంగం కూడా మార్పు జరగదని తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం కానీ, ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ ప్రజలకు స్వేచ్ఛకు భంగం కలగకుండా ఇలాగే ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, అలాగే మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 77వ గణతంత్ర దినోత్సవాన్ని మీ అందరికీ కూడా నియోజకవర్గంలో అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.